వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిజిటల్ హెల్త్ కార్డులపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఓ రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్తో పాటు సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంతో ముందుకు వెళ్లాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందిస్తారు. అందులో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్కు జిల్లాల వారీగా ఓ వ్యవస్థ ఉండాలని సూచించారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యానికి బోనస్ అమలుపై దిశానిర్దేశం చేశారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొట్టమొదటిసారిగా 40 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోడౌన్లు ఏర్పాటు చేశామని తెలిపారు ఉత్తమ్. పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.